ఈ రోజు మీతో మిగతా రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలకి విభిన్నంగా మీతో ఇంత ఆహ్లాదకరంగా ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం కూడా మీరే, అవునా కదా? మీరే చెప్పాలి. అవునండి. రెండో ప్రశ్న ఏంటంటే, మీరు జగన్ గారిని దగ్గరగా చూశారు, చంద్రబాబు గారిని దగ్గరగా చూశారు, ఎగ్జాక్ట్లీ తేడా ఏమిటని అడిగాడు. సార్. నేను జగన్ గారితో చాలా కాలం ప్రయాణం చేసిన మాట వాస్తవం. వాస్తవం చెప్పాలంటే జగన్ గారే కాదు, జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, ఎస్ ఎస్ కరెక్ట్. వారి తాత వైఎస్ రాజారెడ్డి గారితో 3 తరాల బంధం. సరే, రాజకీయాల్లో విభేదాలు వచ్చాయి, దూరం జరిగాం. నేనేం జగన్ గారు అధికారం లేనప్పుడు జగన్ గారిని వదిలేసి వెళ్ళాలా? జగన్ గారు అధికారంలో ఉన్న వేళ 16 నెలల అధికారాన్ని వదులుకుని మనసులో కలవక దూరంగా జరిగా. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ గారికి, చంద్రబాబు గారికి, జగన్ గారు ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ ఏం తప్పు చేసినా పట్టించుకోడు, ఏం మంచి చేసినా ప్రోత్సహించడు. జగన్ గారు ఏం తప్పు చేసినా పట్టించుకోడు, ఏం మంచి చేసినా భుజం తట్ట అలవాటే లేదు, బాగా చేసేవాని అలవాటే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చిన్న పొరపాటు చేసినా వెంటనే సూచనలు, హెచ్చరికలు జారీ అవుతాయి. మంచి పని చేస్తే భుజం తట్టి ప్రోత్సహిస్తారు. వీళ్ళిద్దరిలో ఆ ఒక్క తేడా మాత్రం నాకు బలంగా కనపడింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు మీద ఎక్కువ ఆలోచన చేసే నేత. అంటే భవిష్యత్ బాగుండాలా, రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలా, కేవలం ఎన్నికల రాజకీయాలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేయాలా అన్న ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే శ్రీధర్ రెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే మీ దగ్గరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి, ఈ 2 విధానాలతో మీ ముందుకు వెళ్తామంటూ హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. 1 ఇయర్ అవుతుంది. మరి ఈ 1 ఇయర్ కూడా ఆ దిశగా వెళ్తున్నామని మీరు బలంగా నమ్ముతున్నారా? చెప్పగలరా? మీకు ఆధారాలతో చూపిస్తున్నానండి. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000 చేస్తామని చెప్పాం. జూలై 1వ తారీఖున ఆ పాత 3 నెలలు ఆ పెంచిన 1,000 రూపాయలు కలిపి 7,000 ఇస్తానని చెప్పాం. 7,000 ఇచ్చాం. ఈ రోజు ప్రతి నెల కూడా 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించాం. అదేవిధంగా తల్లికి వందనం, బిడ్డల చదువుల కోసం, ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ చదువుల కోసం ఈ నెలలోనే ఆ కార్యక్రమాన్ని ప్రజలకి బిడ్డల చదువుల కోసం నిధులు ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా మిగతా హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేర్చే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెప్పారు. ఒక్కటి ఆలోచన చేయండి దయచేసి ఎంఎన్ఆర్ గారు, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కాదు, మీరు యూటీవీ యాంకర్ కాదు. మనం కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. ఈ రోజు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చంద్రబాబు గారు కాకుండా ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఉద్యోగస్తుల జీతాలకి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఇది అందరూ అంగీకరించాలా. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు, పోలవరాన్ని పట్టాలు ఎక్కించారు, ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తు ఉద్యోగాల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఎన్నికలు ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు.